వలసలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం, సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు, బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఫోటో ఇచ్చారు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం టెక్సన్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారుడు. అయితే ట్రంప్ ఏదైతే కనుక అన్నాడో అధికారంలోకి అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేస్తాము అని చెప్పేసి అన్నమాట ప్రకారమే రోజుల వ్యవధిలోనే ఎప్పుడూ లేనిది అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలను ఉపయోగించి అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపిస్తున్నారు. కానీ ఇది తను పంపించే విధానం ఏదైతే ఉందో అది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళేదో నేరం చేసిన వాళ్ళలాగా వాళ్ళ చేతులకి సంఖ్యలు బేడీలు వేసి పంపిస్తున్నారు అని చెప్పేసి కొలంబియా కానీ, మెక్సికో కానీ, బ్రెజిల్ కానీ ఈ దేశాలు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళని నేరస్తుల్లాగా చూస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రయత్నాలని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే కనుక అమెరికా వాళ్ళపైన కొన్ని ఆంక్షలు పెట్టేసి దాంతో బెదిరిస్తోందనమాట. ట్రంప్ ఎప్పుడొచ్చినా సరే అంటే ఇంతకుముందు రెండో టైం ట్రంప్ అధికారంలోకి రావడం, ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి కఠిన చర్యలే తీసుకున్నారు. సో చాలా తన పైన ఏంటంటే ఒక నెగిటివిటీ అన్నది ఏర్పడింది అనమాట బయట దేశాల్లో. తర్వాత ఇప్పుడు తను తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే సంచలనాత్మకంగా మారాయి. అసలు ప్రపంచానికే చిచ్చు పెడతాడా అన్నట్టు చాలా మంది భావనని వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న వాళ్ళు, అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్రమ వలసదారుల్ని పంపించాలనుకున్నారు. అవును, ఎవరైతే సరైన పత్రాలు లేకుండా దేశంలోకి వచ్చారో వాళ్ళని పంపించాలి. ఏంటంటే ఎవరు ఏంటి అన్నది తెలియదు కాబట్టి. కాకపోతే మీరు చేయాల్సింది వాళ్ళకు కొంత టైం ఇవ్వడమో లేకపోతే ఆయా దేశాలకి చెప్పాలి, మీ వాళ్ళని అంటే మీ దేశ ప్రజలని పంపిస్తున్నాము, మీరు స్వీకరించండి అని చెప్పేసి ఒక సామరస్యపూర్వకంగా వెళ్ళాల్సిన దాన్ని మీరు వాళ్ళు నిజంగా నేరం చేస్తే సంఖ్యలు వేసి పంపించినట్టు పంపించడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది చాలా అవమానకరం ఆయా దేశాలకి, ఆయా దేశ ప్రజలకి కూడా. సో అమెరికా సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో మెక్సికో కానీ, బ్రెజిల్ కానీ, కొలంబియా కానీ, గ్వాలెమాటా కానీ ఈ దేశాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిపోర్టేషన్ చేస్తే కనుక యుద్ధ విమానాల్లో కొలంబియా 2 విమానాలని తిరస్కరించింది. కానీ ఈ మెక్సికో, బ్రెజిల్ ఇవి ఏవైతే సరిహద్దు దేశాలు ఉన్నాయో వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తుంటే కొన్ని ఆంక్షలు పెట్టేసి ట్రంప్ కొన్ని ఆంక్షలు పెట్టేసి భయపెట్టిస్తున్నట్టు చేస్తున్నారు అనమాట. ఇంకా అలాంటప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఆ దేశాలది. మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మంచిదైనప్పటికీ తను వెళ్తున్న విధానం మంచిది కాదన్నది చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే ట్రంప్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంటే అక్రమ వలసదారులను పంపించడం మంచిదే, బట్ ఈ రకంగా వాళ్ళని ఏదో నేరగాళ్ళలాగా చూసి పంపించడం అయితే మాత్రం సమంజసనీయం కాదు. ఇది ప్రపంచ దేశాలతో అంటే సామరస్యపూర్వకంగా మెలగడానికి ఏమాత్రం దోహదపడదు. అమెరికా ఇప్పుడు ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నారో ట్రంప్ ఇది గుర్తు పెట్టుకోవాలి. అంతేకాని సో నేను చెప్పాను కదా చేసేయాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అలా ప్రవర్తిస్తే కనుక తనకి ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినొచ్చు. అమెరికా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అవ్వచ్చు, కానీ ఇతర దేశాలతో సఖ్యత లేకపోతే కనుక అంటే ముందుకు వెళ్ళలేరు. ట్రంప్ ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రజల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు నిజంగా చొరబాటుదారులు ఎవరైతే ఉండి అమెరికాకు నష్టం చేకూరుస్తున్నారో నేరగాలని అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అది 100% కరెక్ట్. అది చేయాల్సిన పని కూడా. అక్రమ వలసదారులను కూడా పంపించాలి. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని. కాకపోతే మీరు పంపించే విధానం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలు వ్యతిరేకించేలాగానే ఉంది. సో చాలా మంది నిపుణుల అభిప్రాయం కూడా ఇదే. మరి ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అనేది ఆయన విచక్షణకే వదిలేయాల్సిన విషయం.